పెళ్లి పుస్తకం. నాకు ఎలాంటి అబ్బాయి కావాలో, వచ్చినవాడు నాతో ఎలా ఉండాలో, నేను పెట్టే రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా నాకన్నా బాగా నందు గారికి తెలుసు. ఒక భార్య గురించి ఇంతగా తెలిసిన వ్యక్తి భర్తగా మారడం ఏ ఆడపిల్లైనా అదృష్టంగా భావిస్తుంది. నా జీవితానికి ఈ అదృష్టాన్ని వరంగా ఇచ్చింది మాత్రం సిద్ధునే. పాఠాలు చెప్పే టీచర్ని ఫ్రెండ్గా మార్చుకున్నాడు. ఇంటికొచ్చిన కొన్ని రోజులకే అమ్మా అని పిలిచాడు. నా కోసం ఇల్లు వదిలి వెతుక్కుంటూ తిరిగాడు. కన్న తండ్రి కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించాడు. ఎప్పటికీ ఎక్కడికి వెళ్లకుండా ఈ ఇంట్లోనే ఉండాలని మా ఇద్దరికి పెళ్లి చేశాడు. నా మంచి కోసం ఇంతగా ఆలోచించే సిద్ధుని, నన్నుగా అర్థం చేసుకున్న నందు గారిని నా ఊపిరున్నంత కాలం నేను వదలను. అమ్మా, పప్పా మీద కోపం పూర్తిగా తగ్గిపోయిందా? నువ్విలా మాట్లాడాలని, పప్పా మీద ఇంత ప్రేమ చూపించాలని ఎప్పటి నుండి అనుకుంటున్నానో తెలుసా? మీరిద్దరూ హ్యాపీగా ఉండాలని నేను, అమ్మమ్మలు, టెడ్డీ అందరం కలిసి ఎన్ని ప్లాన్స్ వేసామో. మాకన్నా మాస్టర్ సిద్ధు గారి పథకాలే ఎక్కువమ్మా. అవునమ్మా, ఈ ముసలోళ్ళని లీడ్ చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఎన్ని ప్లాన్స్ వేశానో, వీళ్ళకేమో హెల్ప్ చేయడం కూడా చేత కాదు. ఒక్కొక్కసారి వీళ్ళకు కూడా చెప్పేవాణ్ణి కాదు. ఆ రోజు నిన్ను భయపెట్టడానికి బల్లిని పువ్వుల్లో పెట్టినప్పుడు కూడా నేను ఎవ్వరికీ చెప్పలేదు. ఆ బల్లి నువ్వే పెట్టావా? అవునమ్మా, సారీ. సారీ ఎందుకు సిద్ధు? నా వల్ల నువ్వు ఫుడ్ మానేసినప్పుడు చాలా బాధగా అనిపించింది, అందుకే సారీ చెప్తున్నాను. నువ్వేం చేసినా మా మంచి కోసమే కదా, సో సారీ చెప్పకూడదు. ఐ లవ్ యూ అమ్మా. ఐ లవ్ యూ టు సిద్ధు. అమ్మా, నువ్వు లవ్ యూ చెప్పాల్సింది నాకు మాత్రమే కాదు, పప్పాకు కూడా. ఇంతకన్నా ముందు మీ పప్పాకి సారీ చెప్పాలి సిద్ధు. పాపం ఆయన్ని చాలా హర్ట్ చేశాను. నీ గురించి నా గురించి ఆలోచించినంతగా ఆయన అర్థం చేసుకోలేకపోయాను నేను. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు నిజం తెలిసింది కదా, ఇక దూరం కూడా కరిగిపోతుంది. క్షమించమని నా తరపున కూడా చెప్పమ్మా. అల్లుడు గారిని నేను కూడా అపార్థం చేసుకున్నాను. ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతాను. వద్దమ్మా, అప్పుడే పప్పాకి సారీ చెప్పొద్దు. నువ్వు మారిన విషయం రివీల్ చేయొద్దు. నీ గురించి మేమెలా సర్ప్రైజ్ అయ్యామో పప్పా కూడా అలాగే సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకులేరా, ఇద్దరూ కలిసి ఆనందంగా ఉండాలని ఎన్ని రోజులు ఎదురు చూసాం. ఇప్పుడు ఆ అవకాశం ఉన్నా వద్దనడం, వాయిదా వేయటం ఎందుకు? అవును సిద్ధు, ఆలస్యం అమృతం విషయం అంటారు. నా కూతురికి ఈరోజు నిజం తెలిసింది. మీ పప్పా మనసులో ఏముందో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో. వాట్ ఆర్ యూ టాకింగ్ అమ్మమ్మా? అమ్మే ఓకే అన్నప్పుడు పప్పా నో అనే ఛాన్స్ ఎక్కడుంది? పప్పాకి అమ్మ గురించి తెలుసు, అందుకే సారీ చెప్పారు. ఇప్పుడు అమ్మ కూడా సారీ చెప్పడానికి రెడీ అయిందంటే వాళ్ళిద్దరూ కలిసిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. పప్పా మా అమ్మ ముందు ఎన్నోసార్లు కోపం నటించినప్పుడు మా అమ్మ కూడా అలాగే చేయడం తప్పేం కాదు. ఏమంటావమ్మా? నీకెప్పుడు నో చెప్పను సిద్ధు. మేడం, సార్కి క్యారేజ్ తీసుకెళ్ళడానికి వచ్చాను. కార్లో వెయిట్ చేయి, తీసుకొస్తాను. అమ్మా, నువ్వు ఆఫీస్కి వెళ్తావా? అవును సిద్ధు,
పప్పాని చూడాలనుందా? ఆ, 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 అలా ఏం లేదే. ఏ మాకు తెలుసులే అమ్మా. ఊరుకో సిద్ధు. హాయ్ హారిక గారు. హాయ్ నందు గారు, ఫోన్ కూడా చేయకుండా సడన్ గా వచ్చారు. ఏదైనా ఇంపార్టెంట్ వర్కా? వర్క్ అంటే ఒక డౌట్ క్లియర్ చేసుకోవడానికి వచ్చానండి. డౌటా? ప్రాజెక్ట్ గురించా? కాదండి, మీ పర్సనల్ లైఫ్ గురించి. ఆ, సరే రండి కూర్చొని మాట్లాడుకుందాం. పర్లేదండి, నిజం తెలుసుకొని వెళ్ళాలి. ఆఫీస్ వర్క్ మధ్యలో నుండి వచ్చాను. వర్క్ ఈజ్ వర్షిప్ అనుకునే మీరు పని ఆపుకొని మరీ వచ్చారంటే ఏదో ముఖ్యమైన విషయమే అనిపిస్తోంది. మీ డౌట్ ఏంటో అడగండి, క్లారిటీ ఇస్తాను. మీకు కళ్యాణ్కి పెళ్ళని ఎవరెవరో మాట్లాడుతుంటే విన్నాను. హ, ఓ, ఆ వార్త మీ వరకు వచ్చిందా? నా వరకు అంటే టెడ్డీ ఫోన్ చేసి చెప్పిందండి. మీ మనసులో అలాంటి ఒపీనియన్ ఉండదని తెలుసు. టెడ్డీకి కూడా అదే చెప్పాను. జస్ట్ మీ నుండి కన్ఫర్మేషన్ కోసం వచ్చాను. మీరు విన్నది నిజం, అనుకున్నది అబద్ధం. నేను కళ్యాణ్ పెళ్లి చేసుకోబోతున్నాం. జోక్ చేయకండి హారిక్ గారు. నిజమేంటో తెలుసుకొని కాల్ చేయమని టెడ్డీ చెప్పింది. తను నా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు నమ్మినా నవ్వుకున్నా కళ్యాణ్తో నా పెళ్లి జరగడం నిజం. దాని వెనుకున్న కారణం మాత్రం ఇప్పుడు చెప్పలేను. హారిక గారు, మీరేనా ఇలా మాట్లాడుతుంది? హరిప్రసాద్ గారి ఫ్యామిలీకి హెల్ప్ చేస్తారనుకున్నాను, కానీ వాళ్ళ శత్రువుతో లైఫ్ షేర్ చేసుకుంటారనుకోలేదు. అది హలో అక్క. హారిక, గుడ్ న్యూస్. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. కళ్యాణ్ ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసేశాడు. నువ్వు చెప్పినట్టే అతన్ని నమ్మించాను. ఇక నుండి కళ్యాణ్ ఆస్తి మొత్తం నీదే. సరే అక్క. మీరు కళ్యాణ్ ఆస్తి కోసం ప్లాన్ చేశారా? అసలు ఏం జరుగుతుంది హారిక్ గారు? ఆస్తి కోసం మీరు కుట్ర చేయడం ఏంటి? అది కళ్యాణ్ ప్రాపర్టీ. అంటే ఈ పెళ్లి కూడా ఆస్తి కోసమేనా? లైఫ్లో ఫస్ట్ టైం కళ్ళతో చూస్తున్నది ఏది నమ్మలేకపోతున్నాను. నమ్మేదంతా నిజం కాదు, మీకు తెలియందంతా అబద్ధమూ కాదు. నా గురించి, నేను చేస్తున్న పనుల గురించి మరింతగా తెలియాలంటే మీరే కాదు, అందరూ కొన్ని రోజులు ఆగాలి. అప్పటి వరకు నేనేం మాట్లాడలేను. మరి టెడ్డీకి ఏం చెప్పమంటారు? మనం మాట్లాడుకున్నదే చెప్పండి. పెళ్లి జరిగే రోజు వరకు వెయిట్ చేయమనండి. మీ నుండి సమాధానం, మాటలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజాన్ని దాస్తున్నన్ని రోజులు మీరే కాదు, నన్ను అందరూ అపార్థం చేసుకుంటారు. కళ్యాణ్ని నమ్మించడానికి ఇన్ని రోజులు నేను చేసిన ప్రయత్నం ఇప్పుడు ఫలించింది. ఇంకో 2 రోజులు ఈ రహస్యాన్ని ఇలాగే గుప్పెట దాస్తే పెళ్లి పీటల మీదే కళ్యాణ్ కథ అంతమవుతుంది.